అందరికీ నమస్కారం. ఈరోజు కొంతమంది క్వెషన్స్ అడిగారు కామెంట్స్ ద్వారాగా. అయితే నా యొక్క పర్సనల్ నంబర్‌కి దాదాపు 18 మంది 18 మంది పొలిటికల్, పొలిటికల్ ఇక్కడ బాగా గమనించాలి. పొలిటికల్‌గా మనం రిజల్ట్ జ్యోతిష్యపరంగా ఇవ్వొచ్చా? అంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. పొలిటికల్ అనగానే సీఎం, పీఎం, ఎమ్మెల్యే, ఎంపీలు ఈళ్ళే కాదండి. కంపెనీస్‌లో కూడాను ఎలక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అలాగే ఒక పెద్ద అపార్ట్‌మెంట్ ఉంది. ఆ అపార్ట్‌మెంట్‌లో ఒక ప్రెసిడెంట్‌ని మనం ఎంచుకోవాలి అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి కూడా రిజల్ట్ ఇవ్వచ్చు. అలాగే మనకి గ్రామాల్లో అయితే ప్రెసిడెంట్ గారు, మామూలు సిటీ ఏరియాలో అయితే ఎమ్మెల్సీ ఇయన్నీ అన్నిటికి ఇవ్వచ్చు. రిజల్ట్ అయితే ఇవ్వచ్చు. ఎవరైతే ఈ 18 మంది నా పర్సనల్ నంబర్‌కి పొలిటికల్‌గా అడిగారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. నాకు పర్సనల్‌గా కాల్ చేయండి. అదీను మీ దగ్గర ఒక అరగంట నుండి గంట సమయం ఉండాల. అరగంట నుండి గంట సమయం. ఎందుకంటే మీరు కాల్ చేసి ఫస్టు ఫలానా టైంలో ఖాళీ ఉంటారా అని అడగండి. అడిగితే నాకు ఉన్నాదనుకోండి నేను చెప్పేయగలను. లేదనుకోండి, లేదండి ఫలానా టైంలో ఖాళీ ఉంటాను. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం అని చెప్తాను. ఒకటి. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు జ్యోతిష్యపరంగా వీళ్ళ జోలికెళ్ళొద్దు. నేను చెప్పే వాళ్ళ జోలికెళ్ళొద్దు. నంబర్ 1 పొలిటికల్. నంబర్ 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్. అది ఎనీవన్ ఎవరైనా కూడా. ఎందుకన్నాను? కారణం ఏంటి అంటే జ్యోతిష్యాన్ని జ్యోతిష్య పరంగా మనం ఎన్నో సలహాలిస్తాం. వాళ్ళకి కావాల్సిందేంటయ్యా అంటే, వీళ్ళే కాదు, పొలిటికల్లే కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు, చాలామందున్నారు. ప్రతి ఒక్కళ్ళకి డబ్బు కావాలి. పదవి కావాలి. బాగా గమనించాలి. ఎవరైతే నాకు 18 మంది మెసేజ్ పెట్టారో వాళ్ళకి చెప్తున్నాను నేను. వాళ్ళందరూ బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరికొచ్చి నాకిదవుతదా? నాకిలా జరుగుద్దా? అని అడుగుతారు. యోగం లేకపోతే మీరు కాదు గదా! నేను కాదు గదా! ఏది రాదు. ఉన్న వాస్తవం చెప్తున్నా. యోగం ఉంటేనే వస్తది. లేతే రాదు. మీరు చెప్తారు. ఏదో మొహమాటం. దిక్కుమాలిన మొహమాటం. ఒక రాయేద్దాం గెలిస్తే గెలుస్తాడు లేకపోతే లేదని. ఎందుకు? అట్లాగ ఎందుకని? మన జ్యోతిష్యులు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని కఠినంగా తీసుకోవాలి. మీరు ఒక పని చేయండి. మీరు చెప్పలేకపోతున్నారా? అయ్యా నాకున్న పరిజ్ఞానం ఇంతవరకే. కాబట్టి నేనిచ్చే సలహా ఇది. నాకంటే బాగా తెలిసిన జ్యోతిష్యుల వారి దగ్గరికి వెళ్ళండి అని నెమ్మదిగా మీరు వాలీబాల్ ఆడతారు తెలుసా? వాలీబాలు బాల్ మన కోర్ట్‌లోకి రాగానే మనం ఏం చేస్తాం? ఎదుటి కోర్ట్‌లోకి నెట్టేస్తాం. ఆ టైప్‌లో నెట్టేయండి. లేతే మీరు బ్యాట్ అయిపోతారు. తెల్లారేటప్పటికల్లా కోటీశ్వరుడు అయిపోవాల. తెల్లారేటప్పటికల్లా పదవొచ్చేయాల. తెల్లారేటప్పటికల్లా అన్నీ అయిపోవాల. కానీ ఒక దేవుడికి దండం పెట్టడు. ఏంటి ఒక పేదవాడికి అన్నం పెట్టడు. ఏంటి ఎవరైనా వచ్చి సహాయం అడిగితే సహాయం చేయడు. కానీ అయి మొత్తం కావాలా.
కాబట్టి మీరు ఈ 18 మంది మీరు పొలిటికల్‌గా మీరు కావాలి మాకు, మేము ఖచ్చితంగా మేము చెప్తాము. అట్ ద సేమ్ టైమ్ అవతల పక్కన వ్యక్తి కూడాను మనమిచ్చే సలహాల, సూచనల మేరకు ముందుకు సాగే వ్యక్తి అయి ఉండాలి. ముందుకి సాగే వ్యక్తి అయి ఉండాలి. అంతేగాని మనం పెట్టిన ముహూర్తానికి లేకుండా పర్వాలేదా అండి? మీరు 10 గంటలు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి ఇంట్లోంచి బయటికెళ్ళండి అనంటే, ఆయన ఆ టయానికి ససేమిరా ఏదుండినా కూడాను అదే టయానికి బయటికి రావాలా. అలాగొచ్చేవాళ్ళు ఎంతమందున్నారు? రారు. ఓ పావుగంట లేట్ అవుతది. పర్వాలేదా అండి? అంటారు. జ్యోతిష శాస్త్రంలో 2 పదాలు లేవు. ఒకటి పర్వాలేదు అనే పదం లేదు. రెండోది ఎందుకని? ఎందుకని ఇలా జరిగింది? ఎందుకని ఇదే జరిగింది? ఎందుకని ఇలా జరగడానికి కారణమేంటి? ఎప్పుడైతే మీరు జ్యోతిష శాస్త్రంలో ఎందుకని అనే పదాన్ని మీరు ఎప్పుడైతే వాడతారో, ఎప్పుడైతే ఆలోచిస్తారో, ఖచ్చితంగా మీకు జ్యోతిష్యం అబ్బే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పొలిటికల్‌గా గాని, ఆఫీసర్స్‌గా గాని, తర్వాత కాంపిటీషన్, కాంపిటీషన్ విషయాల్లో వచ్చి జ్యోతిష్యపరంగా మనకి సలహాలడిగితే, ఆ వ్యక్తి ఖచ్చితంగా కరెక్ట్‌గా చేసే వ్యక్తి అయితే మనం సలహా ఇవ్వండి. లేతే ఇవ్వద్దు. గత వీడియోలో కూడా నేను చెప్పున్నాను. మాకు దగ్గరలో ఒక గ్రామ పంచాయతీకి సంబంధించింది ప్రెసిడెంట్ పదవికి ఎన్నుకోవడం కోసం దానికొక ఎలక్షన్ జరిగింది. అక్కడ మేము ఉన్నాం. ఉండినప్పుడు ఏదో మాట మాట మీద వారి యొక్క జాతకాలు, వారి యొక్క పేరు బలం బట్టి నేను అప్పటికప్పుడే ప్రశ్నా జ్యోతిష్యం వేయడం వలన "పలానా ఆయన ప్రెసిడెంట్ అవుతాడండి" అన్నాను. "పలానా ఆయన ప్రెసిడెంట్ అవ్వడం ఏంటి? అసలు వాడి దగ్గర డబ్బులే లేవు. అసలు వాడికి పలుకుబడే లేదు. అసలు వాడికి మొత్తం కలిపి ఒక 50 ఏళ్ళకి జనం మాత్రమే ఉన్నారు. ఇక్కడ 150 మంది జనం ఇది, అది ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. జ్యోతిష్య శాస్త్రం అబద్ధం చెప్పదండి. లాస్ట్‌కి ఫైనల్‌గా గెలిసింది నేను చెప్పిన వ్యక్తే గెలిచాడు. ఎందుకంటే అతగాడు ఇల్లు, అతగాడు నివసిస్తున్న ఇల్లు ఏ డైరెక్షన్‌లో ఉంది? ఆయన ఏ డైరెక్షన్‌లో నడుస్తాడు? ఆ డైరెక్షన్‌కి అధిపతి ఎవరు? ఆయన జ్యోతిష్య పరంగానే కాదండి. అష్టక వర్గు, భిన్న అష్టక వర్గు, దిశ ఆయనకి సూపర్‌గా కలిసొచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈయనే గెలుస్తాడని జెప్పాను. ఆయనే గెలవడం జరిగింది. ఆయన దగ్గర డబ్బులు లేవు. పలుకుబడి లేదు. ఆయన పక్క నుంచి ఎళ్ళినా కూడా ఆయన ప్రెసిడెంట్ అనే లుక్ కూడా లేదు. కాబట్టి ఎవరైతే ఈ 18 మంది నాకు మెసేజెస్ పెట్టారో వాళ్ళు మీకు ఏమైనా జ్యోతిష్య పరంగా సలహాలు కావాలనుకుంటే నేను చెప్తాను. ఆ విధంగా మీరు ఫాలో అయ్యి చూడండి. ఒకసారి ఫాలో అవ్వండి. పోయేదేముంది? ఇప్పుడు 2, 3 జనానికి సంబందే డాక్టర్ అవ్వడు. కాబట్టి ఒకటికి 2 సార్లు మనం చేస్తేనే మనకు అనుభవం పెరుగుద్ది. ఓకేనా? కాబట్టి చాలామంది పొలిటికల్‌గా పెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళకి జాతక పరంగా చూడాలి. భిన్నాష్టక వర్గు పరంగా చూడాలి. వర్గు పరంగా చూడాలి. ఆయన ఏ డైరెక్షన్‌లో వెళ్తే జయం కలుగుద్దనేది చూడాలి. దానికి తగ్గట్టాగా ఏ దేవత గుడికి వెళ్లి దండం పెట్టుకొని వెళితే జయం కలుగుద్ది అనేది అన్నీ కూడాను జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నాయి. అంత దూరానికి మనం వెళ్ళేవోళ్ళు ఎంతమందున్నారు? సరే వెళ్ళాం. మాలాంటోళ్ళు ఏదో సలహా ఇస్తాం. ఇస్తే మీరెంత వరకు పాటిస్తారు? పాటించరు. నేనందుకనే చెప్తూ ఉంటాను. వివాహ పొంతల గురించి చాలామంది వస్తారు. వచ్చినప్పుడు బాగా పర్సనల్ అని మా టీమ్ వాళ్ళు కూడా చెబితేనే నేను ముందుకు తీసుకుంటానది. లేదా తీసుకోను. ఎందుకంటే
అది 100 సంవత్సరాల పంట. మేము చెప్పిన సమయానికి పురోహితులు వారు జీలకర్ర, బెల్లం, తర్వాత తాళిబొట్టు కట్టేది ఉంటే పద్ధతి తాళిబొట్టు. మాకు ఇవి కావాలి. ఇద్దరు వధువు, వరుడు, పురోహితులు వారు జీలకర్ర, బెల్లం, తాళిబొట్టు. ఆ తర్వాత మిగతా వాళ్ళతో మనకు పని లేదు. ఫస్ట్ మనకి పనే లేదు. అదేంటండి అలాగంటారేంటండి మీరు చేదస్తంగా అని మీరనుకోవచ్చు. యెస్. నేను చేదస్తుడినే. ఎందుకు చేదస్తుడిని? చెప్పండి. మీరిచ్చిన ముహూర్తాన్ని 1కి 100 సార్లు చూసి, ఆ ముహూర్తంలో యోగిస్తున్నాయా లేదా? అవయోగాలేమన్నా ఉన్నాయా? లేకపోతే మనకు పునర్భూ దోషాలేమన్నా ఉన్నాయా? రేపొద్దున వాళ్ళిద్దరి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? సంతానం కలుగుద్దా లేదా? లేకపోతే వాళ్ళిద్దరు కొట్టుకు సస్తారా? లేతే పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారానికి ఎళ్ళిపోతారా? ఇన్ని క్రాస్ క్వెషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం వదిలేస్తాం. 18 పాయింట్ల కంటే ఎక్కువొస్తే పెళ్లి చేసేద్దాం. ఏంటి పెళ్లి చేసేది? 30 పాయింట్లొచ్చినోళ్ళు కూడా విడాకులు తీసుకుంటారు. కారణం ఏంటంటే చెప్పరు. చెప్పరు. సో, ఇటువంటి చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ కాలిక్యులేషన్స్ మొత్తం చూసుకొని నాకు దాదాపు చాలా పెళ్ళిళ్ళకి నా దగ్గరకొచ్చి ఉన్నవాళ్ళు మాత్రం నేను ఒక మనిషినైతే ఖచ్చితంగా ఎవరైతే సలహా గురించి వస్తారో ఆ వ్యక్తే ఆ వివాహానికి అక్కడ నిలబడాల. గత సంవత్సరంలో నా మిత్రుడు శ్రీనివాస్ గారు, సూరావర్జుల శ్రీనివాస్ అని శ్రీకాకుళం రాజంలో ఉంటారు. మన దగ్గర జ్యోతిష్య శాస్త్రం కూడా నేర్చుకునే మిత్రుడు ప్లస్ శిష్యుడు కూడా. ఒక వివాహం గురించి వస్తే, మీరు బాధ్యత తీసుకుంటానంటే చెప్తానండి అన్నాను. అలాగే చెప్పాను. అక్కడ వధువు యొక్క తల్లిదండ్రులతో పనిలే, వరుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో పనిలే. మనకు కావాల్సింది పురోహితులు వారు, జీలకర్ర, బెల్లం, తర్వాత తాళిబొట్టు. అంతే. ఇంకా వాళ్ళు చూసారా, ఈళ్ళు చూసారా వద్దు. వా వధూవరులు హ్యాపీగా ఉన్నారనుకోండి పిల్లా పాపలతో. ఇటు పక్కన తల్లిదండ్రులకి, అటు పక్కన తల్లిదండ్రులకి బీపీలు, షుగర్‌లు, పారాలిసిస్‌లు, హార్ట్ స్ట్రోక్‌లు, బ్రెయిన్ స్ట్రోక్‌లు ఏమీ రావు. దాన్ని వదిలేసి మా అమ్మ చూడలేదు, మా బాబాయ్ రాలేదు, మా ఎమ్మెల్యే గారు రాలేదు, లేదా మా ప్రెసిడెంట్ గారు రాలేదని కూర్చుంటే మీ అమ్మాయి జీవితం పాడైపోతే ఈళ్ళొచ్చి కాపాడతారా? నేను మాట్లాడేది మీ అందరికీ కోపమొస్తది. నిజం చెప్పే వేప చెట్టు ఎప్పుడు చేదేనండి. ఉన్న వాస్తవం చెప్తున్నాను. చాలా బాధతో చెప్తున్నాను నేను. కాబట్టి వివాహ విషయంలో గానీ, ఏదైనా సలహాలు, సంప్రదింపులు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ వ్యక్తి ఖచ్చితంగా కరెక్ట్‌గా ఆ సమయాన్ని పాటించి, ఆ కార్యాన్ని చేయగలిగే వ్యక్తి అయితే ముందుకు రండి. లేతే వద్దు అని చెప్పేసేయండి. జ్యోతిష్యులు ప్రతి ఒక్కళ్ళు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రాన్ని ఈరోజు ఎంత హేళన చేసేసారంటే, మీరిన్ని చెప్తున్నారు, మీరే సీఎం అవ్వరే, జ్యోతిష్యం అంత బాగా తెలిసినప్పుడు మీరే కోటేశ్వరులు ఎందుకు అవ్వలేదనంటే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. యోగం లేకపోతే అది ఏం లేదు. భగవంతుడు మాకు ఎందుకు పుట్టిచ్చాడు అంటే, 10 మందికి సలహాలు ఇచ్చేది ఉంది గానీ మాకు, 10 మంది దగ్గర నుంచి దోచుకొని తినమనేది లేదు. లేదు. మేము సలహాలిస్తాం అంతే. మీరు పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు. పాటించే వ్యక్తులు రమ్మనండి. లేకపోతే అక్కర్లేదు. ఓకేనా? కాబట్టి మరీ ఇంకొకసారి చెప్తున్నాను. ఈ 18 మంది మీకు సలహాలు, సంప్రదింపులు కావాలంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ప్లస్ బీటీఆర్ బర్త్ టైమ్ రెక్టిఫికేషన్, జెనెటిక్ రిలేషన్ అనేవి కూడాను మొత్తం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత భిన్నాష్టక వరకు చూడాలి. సర్వాష్టక చూడాలి. ఆ తర్వాత మహాదశాధిపతి చూడాలి. అంటే ఆ మహాదశాధిపతిలో అంతర్దశానాథుడు ఎవరు? ప్రత్యంతర్దశానాథుడు ఎవరు? ఆయన ఏ డైరెక్షన్స్‌కి సూచిస్తున్నాడు? తర్వాత ఏ డైరెక్షన్ నుండి బయలుదేరితే మంచి జరుగుద్ది అనేది కూడాను మనం సలహాలు, సూచనలు ఇవ్వచ్చు. మన జ్యోతిష్య శాస్త్రంలో లేదు అనేది లేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థాంక్ యూ. ఈరోజు క్వెషన్స్ అడిగిన వాళ్ళు చిన్ను గారు అడుగుతున్నారు. సార్
శని సింహ లగ్నానికి అనుకూలించడు కదా! మామూలుగా కానీ ఏమైనా అసాధారణ కేసులేమైనా ఉంటాయా ఏంటి అని అడిగారు. చిన్ను గారు, మీ జాతకంలో లేదా మీ ఫ్రెండ్ జాతకంలో ఎవరిదో ఒకటి జాతకం ఉంటది కదా! శనికి మిమ్మల్ని పీడించే ఉద్యోగమే ఉండదండి. మిమ్మల్ని పీడించాలనే తత్వం ఆయన దగ్గర ఉండదు. ఎందుకంటే ఆ సింహ లగ్నానికి షష్టాధిపతి, సప్తమాధిపతి అయ్యాడు. అంటే మీకు జ్యోతిష్యంలో ఏదైతే ఉందో అది చేసుకుంటే చాలు మీకు. ఎటువంటి అనర్థాలు ఇవ్వడు. శని ఎట్టి పరిస్థితుల్లో మీకు అనర్థాలు ఇవ్వడు. ఇదేంటండి సింహ లగ్నానికి 6, 7 అధిపతి అవుతున్నాడు కదా! 6, 7 అధిపతి అండి అంటే అర్థం ఏంటి? ముందల అది కదా మనకు కావాల్సింది. శత్రువు, రుణము, రోగము, సేవ. ఎదుటి వ్యక్తికి మీరు హాని చేశారనుకోండి శత్రువు అవుతాడు. అవడా? చెప్పండి. మీకు తలకు మించిన భారంగా మీరు అప్పులు చేశారనుకోండి, ఇబ్బంది పడేదెవరు? మీరేగా. అవునా? తినవలసిన ఆహార పదార్థం తినకుండా దుర్వ్యసనాలకి కారకత్వం వహించుకున్నారనుకోండి, రోగాలెందుకు రావు? వస్తాయి. అయితే వీటన్నిటిని త్రిషడ భావాల్లో ఆరో భావానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు పరాశర మహర్షి. దాన్ని షడ్రిపు అంటారు. ఇవి అన్నిటిని మీరు అధిగమించి దాటాలి అంటే దీంట్లో లాస్ట్‌లో ఒకటి సేవ అనేది ఒకటి పెట్టాం. వృత్తి లేదా సేవ. ఏడో భావం ఎదుటి వ్యక్తులకు సేవా దృక్పథంతో నడవండి. ఆ సేవా దృక్పథం అనేది లాభం గురించి వెళ్ళొద్దు. దీనికి ఏదో విధంగా బురిడి కొట్టిచ్చి ఒక రూ. 1,00,000 వత్తాయి గదా! అనే ఆలోచన పెట్టొద్దు. నా తత్వం ఏంటి? సేవ చేయాలి. చెయ్యండి. ఇది చేయడం వలన మీకొచ్చే లాభం ఏంటంటే, శత్రువులు ఉండరు, అనారోగ్యం జరగదు, అప్పుల పాలు అవ్వరు. చాలా మీకు రెండోది, శని సనాతన ధర్మానికి కారకత్వం వహించే గ్రహం. ఆయన మీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేయకూడదు. అది ఎలా అంటే, ఫర్ సపోజ్ మీరు బ్యాంక్ ఎంప్లాయీగా ఎళ్ళాలనుకున్నారు. మేనేజర్ పోస్ట్‌కి పెట్టారు. ఎంతో బాధపడి, ఎంతో కష్టాలు పడి, తినకో ఎగ్జామ్స్ రాసి, పాసయ్యి ఒకేసారి మేనేజర్ సీట్‌లో కూర్చున్నారనుకోండి. కింద ఉన్నవాళ్ళు, మీ కింద పని చేసేవాళ్ళు, సేవకులు, మీ ఇంట్లో పని చేసేవాళ్ళు, మీ దగ్గర సేవకులుగా ఉన్న వాళ్ళందరిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంటే జాగ్రత్తగా చూసుకోండి అంటే నెత్తి మీద పెట్టుకొని ఊరేగించమనట్లా. వాళ్ళకి టయానికి డబ్బులు కావాలంటే ఏదో 10,000 అడిగాడనుకో 10,000 ఇవ్వమాకండి. ఒక రూ. 1000, 2000 ఇచ్చి "అరె బాబు నా దగ్గరే ఉన్నాయి ఇది ఇది" మీకు సాధ్యమైంది. ఆయన చెప్పిన విషయం మీద మీకు సాధ్యమైన మీరు చేయగలిగే పనే అనుకోండి. ఆ పని చేసి పెట్టండి. మీ ఇంట్లో పని చేస్తా ఉంటారు. వాళ్ళకి ఏదో మిగిలిపోయింది. మనం తింటే బయట పారేస్తాం. అది దేనికి పనికిరాదు. కాబట్టి "అమ్మాయి మిగిలిపోయిందమ్మా నువ్వు తీసుకొని పో." అమ్మా ఇదిగో మేడం గారు కట్టుకోలేదమ్మా బట్టలు. ఒక్కసారో, 2 సార్లో కట్టుకుంది. కొత్త చీరమ్మ. ఆ! తీసుకొని పో. పండగొచ్చింది. మీ ఇంట్లో బిర్యానీలు అవి ఇవి తినే కన్నా, మీ ఇంట్లో ఎలాగో బిర్యానీ తింటారు కదా! ఒక ప్యాకెట్ తెప్పించుకొని, ఇంకో ప్యాకెట్ తెప్పించుకోండి. తెప్పించుకొని అమ్మాయి ఇదిగో తీసుకొనెళ్ళి పిల్లలతో తినండి అనండి. వాళ్ళ మనసుల నుండి ఎంత ఆశీర్వాదం వస్తదో తెలుసా? సో, శని చేసేది ఏంటయ్యా అంటే, నీకు పదవి ఇస్తాను. ఆ పదవి ఇచ్చిన తర్వాత, ఆ పదవిని నిలబెట్టుకునే అవకాశం కూడా నీ దగ్గర ఉంటది. కానీ నువ్వు నిలబెట్టుకోకపోతే పాతాళానికి నొక్కేస్తాడు. పాతాళమే. శనికి అంత పవర్ ఇచ్చారు భగవంతుడు. దీర్ఘకాలిక వ్యాధి. రెండో క్వెషనే లేదు. దీర్ఘకాలికంగా ఉండే అప్పులు.
దీర్ఘకాలికంగా ఉండే శత్రువులు అందరూ మీ దగ్గరికి వచ్చేస్తారు. అందరూ మిమ్మల్ని ఏ విధంగా అటాక్ చేస్తారంటే, మీరు బెసకలేరు. కానీ ఆ శని మీకు అనుకూలించాలంటే, మీ సేవకులు. రొటీన్ వర్క్. మీరు ఒక టైమ్ పంక్చువాలిటీ పెట్టుకోండి. రొటీన్‌గా వర్క్. కరెక్ట్ టయానికి ఆ పని చేసేసేయండి. చేసేస్తే చాలు. సాటర్న్ ఈజ్ హ్యాపీ. మీరనుకున్న స్టేజ్ కంటే హైక్ అవుతారు. కాబట్టి సింహలగ్నమే కాదండి. ఈ 12 లగ్నాల్లో ఎవరైనా పర్వాలేదు. శని అనుకూలత జరగాలి అంటే ఉదయాన్నే లెగిసే టైమింగ్ కరెక్ట్‌గా ఉండాలి. తినే ఆహార అలవాట్లు కరెక్ట్‌గా ఉండాలి. అలాగే మీరు సేవలు, ఇబ్బందులు పడేవాళ్ళు, డబ్బులు లేనివాళ్ళు, హాస్పిటల్ దగ్గర మెడిసిన్ కొనడానికి డబ్బు లేనోళ్ళకి డబ్బులివ్వండి. ఇలాంటివి చేయండి. చేస్తే ఖచ్చితంగా మీకు అవుతది. మంచే జరుగుద్ది గానీ, చెడు మాత్రం జరగదు, జరగదు, జరగదు. ఇది మీరు చేయాల్సిన పని. సింహ లగ్నానికి షష్టాధిపతి, సప్తమాధిపతి. అదే మిథున లగ్నానికి అష్టమాధిపతి, భాగ్యాధిపతి. కర్కాటక లగ్నానికి సప్తమాధిపతి, అష్టమాధిపతి. మీరు బాగా గమనించండి. సింహ లగ్నం మరియు కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు టైమ్ పంక్చువాలిటీ చేసి 10 మందికి సేవ చేసే సేవా దృక్పథంలో ఉన్నవాళ్ళు అపర కోటేశ్వరులున్నారు. చాలామంది జ్యోతిష్యులు ఈ లగ్నానికి ఈళ్ళిద్దరూ శని షష్టాధిపతి, సప్తమాధిపతి, మళ్ళీ కర్కాటక లగ్నానికి సప్తమాధిపతి, అష్టమాధిపతి అంటే మీకు బ్యాడ్ పీరియడ్ ఇచ్చేస్తారు. ఏంటి బ్యాడ్ పీరియడ్ ఇచ్చేస్తారు? ఏ విధంగా ఇచ్చేస్తారు? మీ యొక్క మనసు తత్వం, మీ యొక్క అలవాట్లు, మీరు చేసే సేవలు పేదవాడికి, బిక్కువాడికి, కుంటివాడికి, గుడ్డివాడికి ఏదో మీకు దగ్గరున్న రూ. 10, రూ. 2 మీరు దానం చేస్తా ఉంటారు. అది అలవాటు చేసేసుకుంటారు. వాళ్ళు అప్రకూడేషులయిపోతారు. శత్రువులుండరు, రోగాలుండవు, అప్పులు ఉండవు, ఏమీ ఉండవు. అపరకోటేషులున్నారు. ఇలాగే మొన్న మాకు తెలిసిన వ్యక్తి యొక్క జాతకం ప్రకారం వృషభ సారీ కుంభలగ్నం. కుంభలగ్నానికి అష్టమ స్థానంలో శని, గురువు, బుధులున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పారంటే, శని మహాదశలో టోటల్‌గా నువ్వు అడుక్కు తింటావు అని చెప్పారు. లగ్న వ్యయాధిపతి అష్టమ స్థానంలో ఉంటే యోగిస్తాడు. పైగా మిత్రక్షేత్రంలో ఉన్నాడు. చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు. రాకపోయినా కూడాను హైక్ అయిపోయే యోగం ఉంది. ఎందుకంటే అక్కడే మళ్ళీ బుధుడితో సంబంధం. బుధుడికి అది సొంత క్షేత్రం, మూల త్రికోణం. బలం ఎక్కువ. అయితే ఈయన దగ్గర ఉండే చేదస్తం ఏంటయ్యా అంటే తను పట్టుకున్న కుందేలుకి మూడే 3 కాళ్ళంటాడు. ఎందుకంటే మీరెక్కువగా చూడండి. బుధుడు కన్యా రాశిలో ఉన్న వాళ్ళతో మహా తలకాయ నొప్పిగా ఉంటది. స్ట్రెయిట్ ఫార్వర్డ్. అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు మనం తప్పు చేయాలి అనే తత్వాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళ పరిజ్ఞానం ఒక విధంగా ఉంటుంది. కాబట్టి మీకు సింహ లగ్నానికి మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. రోజు ఎక్కువగా ఇవ్వద్దండి డబ్బులు. ఓ రూ. 10 దానం చేయండి. డబ్బులు లేవు. ఒక గుప్పెడు బియ్యం ఇవ్వండి. కొంచెం పంచదార ఉంటది. నల్ల చీమల దగ్గరెయ్యండి. లేతే ఏమన్నా అన్నం కుక్కకు పెట్టండి. లేదా పక్షులకి దానం ఎయ్యండి. కుంటోళ్ళకి, గుడ్డోడికి ఒక ముద్ద అన్నం పెట్టండి. శని ఎందుకు అనుకూలించడో చూస్తాను నేను. అది శాస్త్రం చెప్తుంది. పరాశర మహర్షి గారు చెప్పినయి అవి. నేను చెప్పేది. కాబట్టి మీరు కంగారు పడవలసిన అవసరం ఏం లేదు చిన్ను గారు. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ ముఖేష్ పాటిల్ గారు దుబాయ్ నుండి మనకి అడుగుతున్న ప్రశ్న, ఏదైనా లగ్నానికి బాధకం ఫలితాలు ఎప్పుడు ఇవ్వడం జరుగుతాయి సార్? అంటే ఏ లగ్నానికైనా బాధకుడు యొక్క ఫలితాలు ఎప్పుడొస్తాయి? ఏ విధంగా ఉంటాయి? అని అడుగుతున్నారు ముఖేష్ పాటిల్ గారు. చూడండి ముఖేష్ పాటిల్ గారు, బాగా గుర్తుపెట్టుకోండి. మనకి జ్యోతిష్య శాస్త్రంలో 9 గ్రహాలున్నాయి. 9 గ్రహాలున్నాయి. కానీ నాకు 9 గ్రహాలు మెయినే అందరికి. కానీ నాకు మాత్రం 4 గ్రహాలే మెయిన్. అది శని, గురువు, రాహువు, కేతువు.
ఇవి బాధకుడి యొక్క క్షేత్రంలో గాని, బాధకుడి యొక్క నక్షత్రంలో గాని సంచరించేటప్పుడు ఇబ్బంది కలిగిస్తాయి. నంబర్ 1. నంబర్ 2, ఆ బాధకుడు బాగా గమనించాలి. ఆ బాధకుడు అష్టమ అంటే అష్టమ భావానికి సబ్‌లార్డ్‌గా ఉంటే ఇబ్బంది కలిగిస్తాడు. ఓకేనా? మీ ప్రశ్నకి నా సమాధానం దొరికిందని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ క్వెషన్. సునీల్ కుమార్ గారు అడిగే ప్రశ్న. సార్, వృషభ లగ్నం, కుంభరాశి, గురువు, శని. వృషభ లగ్నం, కుంభరాశి, గురువు, శని 12వ ఇంట్లో ఉన్నారు. ఇద్దరూ వక్రించి ఉన్నారు. 12వ అధిపతి అంటే వృషభ లగ్నానికి 12వ అధిపతి 7వ ఇంట్లో ఉన్నాడు. నవాంశంలో శని తులారాశి. సార్, గురు దశ జరుగుతుంది. విపరీత రాజయోగం ఎప్పుడు ఉంటుంది? మళ్ళీ రాజయోగాల గురించి, విపరీతమైన రాజయోగాల గురించి వచ్చింది ఇప్పుడు. వృషభ లగ్నానికి శని బాధకుడవుతున్నాడు. శని బాధకుడవుతున్నాడు. వృషభ లగ్నానికి అష్టమాధిపతి, లాభాధిపతి 11వ భావంలో ఉన్నారు. మీరు విపరీతమైన రాజయోగం అనుభవించాలి అంటే మీ మనసులో ఉన్న కోరికల్ని చంపేయండి. మీరు ఆశపడేదాన్ని వదిలేయండి. మీరు కోరుకున్నట్టు భగవంతుడు మీకు చేస్తాడు. చేసినప్పుడు దాన్ని మళ్ళీ వదిలేయండి. ఫర్ సపోజ్, భగవంతుడా, నాకు ఒక 200 గజాల స్థలం ఇప్పించు నాయనా, దానిలో చిన్నపాటి ఇల్లు కట్టుకుంటాను నాయనా అని భగవంతుడు ఊకే అడిగారు. ఏది? కోరిక సిద్ధించడం. అంటే జూపిటర్. వృషభ లగ్నానికి 11 అష్టమాధిపతి. ఓకేనా? 8, 11 అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అని అయ్యింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అయ్యింది. ఇక్కడ మీరు గమనించవలసింది, జూపిటర్ యాస్పెక్ట్ ఎక్కడ పడుతుందో చూడండి ఒకసారి. వృషభ లగ్నం, వ్యయంలో గురువు, శని. గురువు యొక్క యాస్పెక్ట్ ఎక్కడ పడుతుందో చూడండి. 4వ భావం మీద పడతది. వృషభ లగ్నానికి 4వ భావంలో పడతది. మీరు స్థలం కొన్నా, పొలం కొన్నా మీ ఊళ్ళో కొనొద్దు. ఒకవేళ మీరు కొన్నారు అంటే చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా కబ్జాగా గెలిపోద్ది. లేకపోతే పోలీస్ స్టేషను, కోర్టు వ్యవహారాల్లోకెళ్ళిపోద్ది. ఎందుకని? అనే డౌటొచ్చింది మీకు. 8th and 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th యాస్పెక్ట్ ఆన్ 4th హౌస్. 12th ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్. దూర ప్రాంతాల్లో కొనండి ప్రాపర్టీస్. ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th హౌస్. బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ చేయండి. ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన వ్యాపారాల్లో మీరు నిమగ్నం అవ్వండి. ఖచ్చితంగా అవుతది. అవ్వకుండా ఉండదు. రెండోది, వృషభ లగ్నానికి బాధకుడు 10వ స్థానాధిపతి 12వ భావంలో ఉన్నాడు. అంటే మీరు పుట్టిన ఊర్లో, పుట్టిన గ్రామంలో, పుట్టిన రాష్ట్రంలో మీరు ఉండొద్దు. దూరంగా పోండి. జన్మస్థానానికి దూరంగా వెళ్ళండి. మీరనుకునే విపరీతమైన రాజయోగం వస్తది. రాకుండా ఉండదు. రెండోది, 12వ స్థానంలో ఉండి శని బాధకుడయ్యి 2వ భావాన్ని చూస్తున్నాడు. అంటే కుటుంబానికి దూరంగా ఉంటే మీకు డబ్బులు విపరీతంగా వస్తాయి. కుటుంబం దగ్గర ఉన్నారా? భార్యాభర్తలు పోట్లాడుకున్నవే. రెండో క్వెషనే లేదు. ఈ తలకాయ నొప్పి ఎక్కువగా ఉంటది. అయితే మీరు జూపిటర్ అండ్ సాటర్న్ వక్ర గమనంలో ఉన్నారు. ఉంటే ఏంటి? వక్ర గమనంలో ఉన్నారు. మీరు గాని, నేను గాని స్ట్రెయిట్‌గా నడవమని నెట్టగలమా గ్రహాల్ని? నెట్టలేం. వాటికి కావాల్సిన విధంగా మనం మారిపోవాలా. అయి ఏం చెప్తున్నాయి?
అవి ఏం చెప్తున్నాయి? గురువులతో సఖ్యతగా ఉండండి. హాస్పిటల్స్ దగ్గర పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సేవ చేయండి. వాళ్ళతో జాగ్రత్తగా మెలవండి. ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళనెళ్లి చూడండి. వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకోండి అని అంటుంది. మనం ఎళ్తామా? మనం వెళ్ళం. మనకు కావాల్సిందేంటి? డబ్బులు. విపరీతమైన రాజయోగం కావాలి. ఎక్కడి నుంచి వచ్చేసిద్ది రాజయోగం? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. గత వీడియోలో కూడా చెప్పాను నేను. మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేస్తాను. ఎటువంటి రాజయోగం మీకు రావాలన్నా ఖచ్చితంగా శని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉండాలి. శని అనుభవ జ్ఞాని. కష్టపడకుండా ఏ రూపాయి రానివ్వడు, ఇవ్వడు. ఇచ్చినా మిమ్మల్ని పోట్లాటలు పెట్టేసి ఇరికిచ్చేస్తాడాయన. పైగా 11వ స్థానాధిపతి యొక్క కారకత్వాలు తీసుకుంటున్నాడు మళ్ళీ. కాబట్టి కొంత శనికి సంబంధించిన ఇవన్నీ మీరు కొన్ని చేసుకోవాల. చేసుకుంటే విపరీతమైన రాజయోగం పట్టుద్ది. లేకపోతే రాజయోగం పట్టదు. ఇదైతే వాస్తవం. ఓకేనా? తర్వాత నేను చెప్పాను. శని యొక్క ప్రభావం కనుక మీరు తట్టుకోగలిగితే, వాటికి సంబంధించిన యాక్టివిటీస్‌లో కనుక మీరు పాల్గొంటే నంబర్ 1గా మంచి ఫలితాలొస్తాయి. లేకపోతే రావు. ఓకేనా? థాంక్ యూ అండి. తర్వాత మళ్ళీ వర్మ గారు ప్రశ్నించారు. ఇక్కడేమని అడుగుతున్నారంటే, యాడింగ్ వన్ మోర్ డౌట్ ఇన్ స్కార్పియో లగ్న, వీనస్ 23 degrees, మెర్క్యూరీ 21 degree, రాహు 8 degrees and sun is 1 degree. Mars 4 degrees in second house and moon 16 degrees Scorpio Capricorn in third house. చూడండి, సాటర్న్ 1 degree ఇన్ అక్వేరియస్ ఇన్ ఫోర్త్ హౌస్ అండ్ జూపిటర్ 13 degrees ఇన్ లిబ్రా 12th house. So I ask you about విపరీత రాజయోగం regarding Mercury Venus conjunction. You said Saturn princess is a required. Those Saturn gives good result to this chart. మీరు ఇంగ్లీష్‌లో రాశారు. నాకు ఇంగ్లీషే రాదు. ఏదో వచ్చిందని బట్లర్ ఇంగ్లీష్ లాగిచ్చేసాను. నాకు కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. నేను చెప్తున్నాను గదా! మీ అందరికీ తెలుగులో పెట్టండి. మనం తెలుగు వాళ్ళం గదా! మీకు తెలుగు రాదు. సో, పక్కనోళ్ళని అడగండి. బాబు నా పరిస్థితి ఇది. దీనికి ఆయన అడగండి. ఆయనకి తెలుగులో రాయండి. తెలుగులో చెప్పండి. అంటే సరిపోతుంది. ఓకేనా? కాబట్టి మీరు చేయాల్సిన పనేంటంటే, విపరీత రాజయోగం అది ఇది అంటున్నారు. ఇది స్కార్పియో అంటే వృశ్చిక లగ్నం. కానీ ఇక్కడ మీరు చెప్పడం మర్చిపోయిన విషయం ఏంటంటే, రాహుతో సంబంధం పెట్టుకున్నారు. రాహుతో సంబంధం పెట్టుకున్నారు. రాహు మీకేం చెప్తున్నాడు? మీకు విపరీతమైన రాజయోగం ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఆళ్ళెవరో చెప్పారు గదా! విపరీతమైన రాజయోగం ఇస్తున్నాడు. కానీ ఎప్పుడిస్తాడు? ఎలాగిస్తాడు? ఏం చేస్తే ఇస్తాడు? ఇన్ని క్వెషన్స్ ఉన్నాయి. అవి మాత్రం మేము చెప్పం. ఓకేనా? ఆన్‌లైన్‌లో ఉండండి. ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించి ప్రాజెక్ట్ వర్కుల్లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. లేదా ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళండి. మీకు విపరీతమైన రాజయోగం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొన్నేమో వీనస్ అండ్ మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న అన్నారు. ఇప్పుడు ఇయన్నీ చార్ట్‌లు పెట్టారు. రాహు క్యాప్చర్డ్ టు వీనస్ అండ్ మెర్క్యూరీ ప్లస్ సన్. ఇక్కడేమంటుంది? లగ్నంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, రవితో సంబంధం ఉంది కాబట్టి, వంశపారంపర్యంగా ఉన్న దోషం ఉంది. ఇది వివాహం చేసుకున్నా కూడాను ఇబ్బందిదాయకంగానే ఉంటది. కారణం ఏంటంటే,
రాహు కనెక్టింగ్ విత్ సన్ అండ్ రాహు కనెక్టింగ్ విత్ లగ్న. సో వంశంలో మీకు సర్పదోషం ఉంది. రాహుకేతువుల యొక్క దోషాలను నివృత్తి చేసుకుంటే మీకు రాబోయే కాలంలో మంచి ఫలితాలు ఇస్తాయి. ఓకేనా? సారీ, ఎక్స్‌క్యూజ్ మీ. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మీరు జేసుకోవాల్సిన పనేంటంటే 17/1/2023 కాడి నుంచి స్కార్పియో లగ్నానికి అర్ధాష్టమ ఏలినాటి శని నడుస్తోంది. అర్ధాష్టమ ఏలినాటి శని నడుస్తుంది. కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. ఇదే స్కార్పియో లగ్నానికి 2/5/2024 తర్వాత అప్పుడు సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ ట్రాన్సిట్ ఇన్ సెవెంత్ హౌస్, యాస్పెక్ట్ ఆన్ నైన్త్ హౌస్. ఫైనాన్స్‌గా గానీ, ఉన్నత విద్యా ప్రమాణాలు గానీ, లేక వివాహ విషయాల్లో గానీ, రేపు మే 5 తారీఖు మే నెల 2 తారీఖు తర్వాత నుండి మీకు శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు కంట్రోల్ చేసుకోవాల్సింది 2 గ్రహాలకి. ఒకటి సాటర్న్, రెండోది రాహు. రాహు ట్రాన్సిట్ ఇన్ ఫిఫ్త్ హౌస్, క్రియేటివిటీ, లేకపోతే చదువుకుంటం, లెర్నింగు, ఆన్‌లైను, తర్వాత ఆన్‌లైన్ బిజినెస్‌లు ఇయన్నీ మీరు జేయొచ్చు. ఓకేనా? కాబట్టి మీరు ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమి గోచరించట్లేదు. మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. థాంక్ యూ. ఇంకా నెక్స్ట్ క్వెషన్ ఏమంటున్నారు? థాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ సార్. ఓకే. థాంక్ యూ అండి. తర్వాత 3,50,000 ఓకే. అయిపోయినియి ప్రశ్నలు. అయితే మరొక్కసారి మీ అందరికీ తెలియపరిచేదేంటయ్యా అంటే ఆహ్, జూలై నుండి, జూలై నుండి అంటే జూలై ఇంకా డేట్ మా ఎస్‌బి టీమ్ వోళ్ళు ఏమి మెన్షన్ చేయలేదు. జూలై నెలలో, జూలై నెలలో యూట్యూబ్ ద్వారాగా లైవ్ క్లాసులు పెట్టబోతున్నాం. ఈ లైవ్ క్లాసుల్లో మీకు ఒక వ్యక్తికి ఒక ప్రశ్న, మీకు జాతక విశ్లేషణ చేయడం జరుగుద్ది. అంటే ఒక ప్రోగ్రామ్‌కి ఒక ఐదుగురికి వారి యొక్క ప్రాబ్లమ్సే గాని, చదువు విషయంలో గాని, సంతాన విషయంలో గాని, ఎనీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇవ్వడం కోసం లైవ్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాము. రేపు జులై నుండి. అలాగే జులైలోనే ఇప్పుడున్న బ్యాచ్ జులై నెలలో కల్లా అయిపోతుంది. జ్యోతిష్య శాస్త్రం నేర్చుకున్నవారు ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక నా పర్సనల్ నంబర్‌కి వాట్సాప్ చేయండి. లేక మా ఎస్‌బి టీమ్ వాళ్ళతో సంప్రదించండి. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అవగాహన కలగాలి. ఈ భూమండలం ఉన్నంత వరకు కూడాను ఆ మహనీయ మహర్షి బృందం మనకి ఇచ్చిన శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచాలి అనేదే మా యొక్క సంకల్పం. కాబట్టే యూట్యూబ్ ద్వారాగా మీ అందరికీ సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ వెరీ మచ్.